తప్పు నువ్వు చేసినా శ్యామ చేసినా ఆ తప్పుని సరిదిద్దడం నా బాధ్యత. ఈ విషయంలో 100% శ్యామ తప్పు లేదని నేను మనస వాచ కర్మణ నమ్ముతున్నాను. అంటే 100% తప్పు అత్తయ్య గారిదనేగా? అనే కదా వాడి ఉద్దేశం. నా ఉద్దేశం అది కాదు మమ్మీ. జరిగిన దాంట్లో 100% శ్యామ తప్పు లేదు అంటే 100% నీ తప్పు ఉందని కాదు నా ఉద్దేశం. కొంత నీ తప్పు, మిగిలిందంతా వదిన తప్పు. తల్లి తప్పుని వేలెత్తి చూపించేంత పెద్దవాడివైపోయావన్నమాట నువ్వు. నిన్ను ఇంత పెద్దవాణ్ణి చేసింది నీ పెళ్ళామే అన్నమాట. తల్లి మీద లేనిపోనివన్నీ నూరిపోసి నీ మనసుని విరిచేసిందన్నమాట నీ పెళ్ళాం. లేదు మమ్మీ, తను అలాంటి పని చేయలేదు, చెయ్యదు కూడా. చేస్తుంది. తను ఖచ్చితంగా అలాంటి పనే చేస్తుంది. పైకి మంచిదానిలా నటిస్తూ ఇలాంటి కుట్రలే చేస్తుంది. చిన్న కోడలు నంబర్ 1 కోడలు అనుకున్నానే కాని నంబర్ 1 చీటర్ అనుకోలేదు. ప్లీజ్ మమ్మీ, నా భార్యని చీటర్ అనొద్దు. నేను భరించలేను. కొడుగ్గా నీ గౌరవాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో, భర్తగా శ్యామ గౌరవాన్ని కాపాడడం కూడా నాకంతే ముఖ్యం. నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎలా సహించనో, శ్యామ గురించి కూడా ఎవరైనా తప్పుగా మాట్లాడితే అలాగే సహించను, భరించను. నువ్వు భరించినా భరించకపోయినా, సహించినా సహించకపోయినా అది నిజం. నీ పెళ్ళాం 100కి 100 పళ్ళు చీటర్ చీటర్ చీటర్. మమ్మీ 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 ఓకే మమ్మీ, ఓకే అనుకో, అలాగే చీటర్ అనుకో. నా భార్యని చీటర్గా భావించే ఈ ఇంట్లో నేను ఉండలేను. మనస్పర్ధలు తారాస్థాయికి చేరి మనుషుల మధ్య అభిప్రాయాలు మారలేనంతగా స్థిరపడిన తర్వాత మేం మీతో కలిసి ఉండడం కరెక్ట్ కాదు మమ్మీ. నేను నా భార్య నుంచి వెళ్ళిపోతాం. మా బ్రతికేదో మేము బతుకుతాం. గౌరవంగా బతుకుతాం. గౌరవం లేని ఈ ఇంట్లో బ్రతకడం కన్నా చెట్టు కింద కాపురం పెట్టినా బ్రతకగలం. అఖిల్ బాబు, తొందరపడద్దు. తొందరపడ్డం కాదు శ్యామ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మనం దగ్గరగా ఉన్నంతకాలం నీ విలువ వీళ్ళకి తెలీదు. నీ విలువ వీళ్ళకి తెలియాలంటే, ఈ ఇంటికి నువ్వు చేసిన త్యాగాలు వీళ్ళకి తెలియాలంటే మనం ఈ ఇంట్లో ఉండకూడదు. మనం ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అఖిల్ బాబు. ఇంకొకసారి ఆలోచించండి. ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఆలోచించను. అది కాదు అఖిల్ బాబు. శ్యామ,
భర్తగా ఇది నా నిర్ణయం. భార్యగా నా నిర్ణయాన్ని గౌరవించడం నీ బాధ్యత. బాగుంది, చాలా బాగుంది డ్రామా. మొగుడేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోదామనటం, పెళ్ళామేమో వద్దు ఇక్కడే ఉండిపోదామనటం. అబ్బబ్బబ్బా, ఏం డ్రామా ఆడుతున్నారు మొగుడు పెళ్ళాలు. ఇది డ్రామా కాదు, నిజం. నిజంగానే మేము ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. మా బ్రతుకు మేం బతుకుతాం. ఎందుకు బ్రతకలేరులే, బ్రహ్మాండంగా బ్రతుకుతారు. ఆనంద గజపతి వర్మ గారి కొడుకు అని చెప్తే ఎక్కడైనా మీకు గౌరవం దక్కుతుంది కదా. బ్రహ్మాండంగానే బ్రతుకుతారు. డాడీ పేరు చెప్పకుండానే మా బతుకు మేం బతుకుతాం. ఆనంద గజపతి వర్మ గారి కొడుకుగా కాకుండా అఖిల్ భార్య శ్యామగా మా బతుకు మేం బతుకుతాం. పద శ్యామ. వెళ్ళండి. మీరు ఎందుకు వెళ్తున్నారో నాకు బాగా తెలుసు. జరిగిన దానిలో మీ తప్పేం లేదు అని చెప్పి మేము అనుకోవటం కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. అలా బిల్డప్లు ఇవ్వడం నీలాంటి వాళ్ళు చేసే పని, మాలాంటి వాళ్ళు చేయరు. మీరేం ఫీల్ అవ్వకండి అత్తయ్య. 4 రోజులు పోతే వాళ్ళు తిరిగొస్తారు. మావయ్య గారి విషయంలో తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా వెళ్ళిపోతున్నట్టు నాటకం ఆడుతున్నారు అంతే. మావయ్య గారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని తెలిసి పెళ్ళానికి వత్తాసు పలికి వెళ్ళిపోతున్నాడు అఖిల్. శ్యామ అంతలా మార్చేసింది అఖిల్ని. తన తప్పు ఏదో ఒక రోజు బయటపడుతుంది. శ్యామ అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు తనకి శ్యామ కరెక్ట్ కాదని మీ దగ్గరికే మళ్ళీ వస్తాడు అఖిల్. అమ్మయ్యా, పీడ వదిలింది. 1 shot 2 birds. ఏంటి అఖిల్ బాబు ఇది? ఆవేశం కాదు శ్యామ, ఇది అపనింద. చెయ్యని నేరం నువ్వు చేసినట్టుగా
అనని మాటలు నువ్వు అన్నట్లుగా భావించి వాళ్ళు నీ గురించి అలా మాట్లాడుతుంటే నేను భరించలేకపోయాను. ఆ ఇంటి కోసం, ఆ ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం నువ్వు ఎంత చేశావు, ఎంత కష్టపడ్డావు, ఎన్ని మాటలు పడ్డావు. డాడీ వాళ్ళ ఫ్రెండ్ కిరీటం విషయంలో దొంగని పట్టుకొని కిరీటాన్ని తీసుకొచ్చి ఇంటి పరువు నిలబెట్టావు. మీ కిరీటం ఆత్మహత్య చేసుకోబోయిన రత్తమ్మని కాపాడి తన ఉద్యోగం తనకిప్పించి ఫ్యాక్టరీ పరువు నిలబెట్టావు. ఎన్ని రోజులుగా నిన్ను చూస్తున్నా కూడా నువ్వేంటో వాళ్ళకి అర్థం కాలేదు. ఇంటి కోసం